లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. యేసుప్రభువారు ఎందుకు వచ్చినాడంటే నశించిన వారిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడు. నశించిన మానవుడిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయనే వెదకి రక్షించడానికి వచ్చాడు. మనం చూసాం కదా, మొదటి యోహాను 4:10 మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. మొదట ఆయనే మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మనల్ని ప్రేమించి నశించిన మానవుడిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మనం చూస్తే లూకా 19:1 ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించాడు. ఎవరున్నారు యెరికో పట్టణంలో అంటే జక్కయ్య ఉన్నాడు. ఆ జక్కయ్య కోసం యేసుప్రభువారు యెరికో గుండా వెళ్ళవలసి వచ్చింది. నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. ఏ విధంగా జక్కయ్య కొరకు యెరికో గుండా ప్రవేశించినాడో ఇక్కడ జక్కయ్య, ఆయన పేరు జక్కయ్య, దానికి అర్థం పవిత్రుడు. కానీ అక్కడ ఉన్న వారంతా ఆయన ఏమనుకుంటున్నారంటే పాపి అయిన మనుషుడు అనుకుంటున్నారు. చూడండి 7వ వచనంలో అందరూ చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవెళ్ళనని సనుక్కుంటా ఉన్నారు. జక్కయ్య పేరు మాత్రం పవిత్రుడే, కానీ తన జీవితం ఎలా ఉంది? పాపి అని ఆ కాలనీలో ఆయన చుట్టుపక్కల ఉన్న వారు ఇచ్చే సాక్ష్యం. ఇది నా భూమి మీద ఉన్న నీవు నేను మంచి మంచి పేర్లు కలిగి ఉన్న పాపులుగా జీవిస్తుంటుండగా నీ కొరకై నా కొరకై ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అంతేకాదు ఈ జక్కయ్య ధనవంతుడు, ఎంతో స్థాయి స్టేటస్ కలిగినవాడు, హోదా కలిగినవాడు, అంతస్తు కలిగినవాడు. కానీ జక్కయ్య యేసు ఎవరో చూడగోరినాడు. అంటే జక్కయ్య జీవితంలో మనం చూస్తే యేసు ప్రభును చూడాలని ఆశపడ్డాడు. కానీ వాస్తవంగా యేసు ప్రభువారే 1వ వచనంలోనే జక్కయ్య కోసం ఎరుకోకుండా సంచరించినట్లుగా మనం చూస్తాం. జక్కయ్య యేసు ఎవరో చూడగోరాడు, కానీ యేసు ప్రభువారు జక్కయ్య కోసమే ఎరుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. మానవుల కొరకు ఈ లోకానికి ఆయనే వచ్చినాడు. అంతేకాదు భూమి మీద ఉన్న మానవుడు పలు రకాల స్థాయి, హోదా, అంతస్తులు కలిగినప్పటికీ రక్షణ లేనివాడుగా మానవుడు జీవిస్తున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ యొక్క జక్కయ్య మంచి లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. యేసుప్రభువారు ఎందుకు వచ్చినాడంటే నశించిన వారిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినాడు. నశించిన మానవుడిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఆయనే వెదకి రక్షించడానికి వచ్చాడు. మనం చూసాం కదా, మొదటి యోహాను 4:10 మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. మొదట ఆయనే మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మనల్ని ప్రేమించి నశించిన మానవుడిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మనం చూస్తే లూకా 19:1 ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించాడు. ఎవరున్నారు యెరికో పట్టణంలో అంటే జక్కయ్య ఉన్నాడు. ఆ జక్కయ్య కోసం యేసుప్రభువారు యెరికో గుండా వెళ్ళవలసి వచ్చింది. నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. ఏ విధంగా జక్కయ్య కొరకు యెరికో గుండా ప్రవేశించినాడో ఇక్కడ జక్కయ్య, ఆయన పేరు జక్కయ్య, దానికి అర్థం పవిత్రుడు. కానీ అక్కడ ఉన్న వారంతా ఆయన ఏమనుకుంటున్నారంటే పాపి అయిన మనుషుడు అనుకుంటున్నారు. చూడండి 7వ వచనంలో అందరూ చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవెళ్ళనని సనుక్కుంటా ఉన్నారు. జక్కయ్య పేరు మాత్రం పవిత్రుడే, కానీ తన జీవితం ఎలా ఉంది? పాపి అని ఆ కాలనీలో ఆయన చుట్టుపక్కల ఉన్న వారు ఇచ్చే సాక్ష్యం. ఇది నా భూమి మీద ఉన్న నీవు నేను